నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భీమిలి వైసీపీ సైన్యపు సందడి సముద్ర హోరును తలపించింది. కొత్త మావాస్య ముందొచ్చే నూకాలమ్మ జాతర మళ్లీ జరుగుతుందా అన్నట్టు భీమిలి పురవీధులు సందడితో నిండాయి, జనసందోహంగా మారాయి. బాజాలు, భజంత్రీలు, పులివేషాలు, ధింసా నృత్యాలు, బాంగ్రా డాన్సులు, కోయ వేషాలు, కాళికాదేవి పౌరాణిక వేషాలతో కళాకారులు సందడి చేశారు. భీమిలి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముత్యంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమం పండగలా జరిగింది. వైసీపీ కార్యకర్తలు జెండాలు చేతపోని జై జగన్, జై ఝాన్సీ, జై అవంతి అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ తో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, వైవి సుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. భీమిలి బీచ్ రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ ఘంటస్తంభం, పెద్ద బజార్, మెయిన్ రోడ్డు మీదుగా సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, భీమిలి నియోజకవర్గం నాయకులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రాంతంలో సమస్యలు చాలా పరిష్కారం చేశారు. ముఖ్యంగా బిహెచ్క్యూ లాంటి అలాంటి బిహెచ్క్యూ ప్రైవేటైజ్ చేస్తామంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ, అన్ని వాళ్ళందరూ, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే అందరికి కూడా మేలు జరుగుతుంటారు. అన్ని రకాల కూడా మనకు మంచి జరుగుతుంది. ఇవాళ మన భూముల రేట్లు పెరుగుతాయి. రెండు ఓట్లు వస్తాయి. ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు నాకు, ఒక ఓటు ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు. ఆవిడ గారు కాబట్టి ప్రొటెక్టర్ కాబట్టి పేరు పెట్టి పిలవాలి. ఆవిడ మహాభక్తురాలు, ముఖ్యమంత్రి చెప్పారు. ఆవిడ జీవితంలో వాడడం అనేది లేదు. ఆవిడ కన్నకోట బొత్స గారి ఇంటికి కుటుంబానికి ఆవిడ వెళ్ళిన తర్వాతే అన్నయ్య గారికి అంతా